కొన్ని పాలు మరుగుతుండగా 2 చెంచాల కస్టర్డ్ పౌడర్ మళ్ళీ కొంచెం చల్లటి పాలలో కలుపుకొని మరుగుతున్న పాలల్లో వేసాను. ఈరోజు కస్టర్డ్ చేయడానికి అనమాట. అయితే ఇందులో గొప్ప ఏంటి అంటారా, పంచదార లేకుండా చేశానండి. ఒక 10 ఖర్జూరాలు పాలలో నానబెట్టి ఉంచాను. తర్వాత ఈ కస్టర్డ్ అంతా చల్లారేక, అంటే ముక్కలా అయిపోతుంది కదా చల్లారేక, అది ఒకసారి విస్క్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ నానబెట్టిన ఖర్జూరాలతో కలిపి గ్రైండ్ చేస్తాను. అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. అది ఫ్రిడ్జ్లో చల్లబడ్డాక ఈ లోపల మిగిలిన పని అంతా అయ్యాక ఒక యాపిల్ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. బాగా కలిపేసాను వెంటనే, లేదంటే యాపిల్ నల్లబడిపోతుంది కదా. తర్వాత అదే కప్పుతోటి ద్రాక్ష పళ్ళు, బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడి పండు ముక్కలు, మస్క్ మెలన్ ఉంది కానీ అది వేయలేదు. నాకైతే మాత్రం అండి మనసు కష్టంగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు ఈ కస్టర్డ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనసు తేలిక పడుతుంది. ఈ కస్టర్డ్ వల్ల ఆ వచ్చిన కష్టం కొంచెం తేలిక పడుతుంది అనమాట. అంతేకాదు నాకు చేయడం ఎంత ఇష్టమో తినడం కూడా అంతే ఇష్టం ఈ కస్టర్డ్. అందరికీ శుభరాత్రి.